Hello, my lovely people. Presenting to you some honest resumes. Type 1. The resume of a fresher. హాయ్ లక్ష్మణ్ బ్రదర్ ఆఫ్ రామ్. అర్జెంట్గా ఈ బ్రదర్ ఆఫ్ రామ్ అనే ట్యాగ్ పీకేయాలి మామ. అదే నా కెరియర్ ఆబ్జెక్టివ్. ఆయన ఫ్యాన్సీగా చెప్పాలి కదా. టు వర్క్ ఫర్ అ కంపెనీ దట్ ట్రస్ట్స్ మై హాఫ్ నాలెడ్జ్ ఆర్ మేబీ నో నాలెడ్జ్ దట్ ఐ గెయిన్ ఫ్రమ్ ద 4.5 years of my engineering study, which I know I will not be using in this job. And I wish to stay in this job until I find a better paying one. Qualification: Engineering 4.5 years with extra backlogs. అవి కూడా మొన్నే కంప్లీట్ చేశా కాపీ కొట్టి. ఈ క్వాలిఫికేషన్లు ఇవన్నీ ఏముంది మామ, ఉత్త పేపర్. బుర్ర నిండా తెలివితేటలు ఉన్నాయి, బాడీ నిండా ఎనర్జీ ఉంది, ఇంకేం కావాలి మామ? ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడైనా ఫస్ట్ అసలు జాబ్ ఇస్తే కదా ఎవరికైనా ఎక్స్పీరియన్స్ వచ్చేది. సారీ, నేను రెజ్యూమేన్ కదా, ఫ్రస్ట్రేట్ అయ్యే వాయిస్ నాకు లేదు. ఐ హ్యావ్ డన్ ఇంటర్న్షిప్ ఇన్ జఫా సాఫ్ట్ సొల్యూషన్స్ ఫర్ 3 months. In these 3 months, I was exposed to all the dirty jobs that the other team members did not want to do. ఆ స్క్రాప్ అంతా నేను క్లీన్ చేశాను. ఆల్సో ఇన్ దీస్ 3 months I was constantly reminded of the fact that నేను ఇంజనీరింగ్ లో ఏమీ చదవలేదు. చదివినా ఏం గుర్తులేదు. మీరు కనుక నాకు జాబ్ ఇస్తే అస్సలు డిసప్పాయింట్ అవ్వకుండా బాగా పనిచేసి మీరు ఇచ్చే జీతం డబ్బులతో ఫుల్గా ఎంజాయ్ చేయాలి, అది మ్యాటర్. అసలే మొన్నే పడక ఒక అమ్మాయి పడింది. మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి కదా మామ. ఇంకంతకన్నా ఈ రెజ్యూమేలో నింపడానికి ఏం లేదు. కష్టపడి ఈడ్చి లాగి సాగదీసి ఈ మాత్రం నింపాను. హే, ఐ హావ్ ప్రొఫెషనల్ రెఫరెన్సెస్ ఐ సే. కేఎల్ మాధవ్ సిస్టమ్స్ ఇంజనీర్ మా బావ. మిస్టర్ శివ డెంకాడ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ మా బ్లడ్ ఫ్రెండ్. నిజంగా కదా, అసలు ఎవరో ఒకరు జాబ్ ఇవ్వకపోతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? హౌ? Type 2. The career compromise resume. Hi, my name is Prashanti. My career objective is to become a top fashion designer. కానీ కుదరలేదు. ఇంజనీరింగ్ ఈసీ ఎవర్ గ్రీన్ అని చెప్పి మా రిలేటివ్స్ మా మమ్మీ డాడీని కన్విన్స్ చేశారు. వాళ్ళు కన్విన్స్ అయ్యి నేను కన్విన్స్ కాకపోయినా అదే చేయించారు. తప్పదు కదా, ఫినిష్ చేశా. బట్ ఐ వాంట్ టు జాయిన్ ఇన్ అ కంపెనీ వేర్ ఐ యామ్ హోపింగ్ టు మీట్ లైక్ మైండెడ్ పీపుల్. And of course, enjoy independence, financial independence, professional experience. ఇంటర్న్షిప్ అని అబద్ధం చెప్పి సిటీలో ఉన్న డిజైనర్ దగ్గర 3 months అసిస్టెంట్ గా చేశాను. సో బేసిక్ గా ఈ జాబ్ కి కావాల్సిన ఎలాంటి ఎక్స్పీరియన్స్ నా దగ్గర లేదు. కొద్ది గొప్ప కాస్త క్రియేటివ్ బ్రెయిన్ ఉంది. ఛాన్స్ ఇస్తే అదేంటో మీకు చూపించేస్తాను. బట్ ఐ నీడ్ దిస్ జాబ్ డూడ్. ఈ రోజుల్లో అమ్మాయిని కట్నంతో పాటు జాబ్ ఏం చేస్తుంది అని కూడా అడుగుతున్నారు. అయినా అది కూడా కాదబ్బా. లైఫ్ లో ఫస్ట్ టైం ఖర్చుకు వెనకాడకుండా నా కక్కుర్తి తీరా షాపింగ్ చేసేసుకోవాలి. నా ప్యాషన్ ని పర్స్యూ చేయడానికి కావాల్సినంత మనీ సేవ్ చేసుకోవాలి, అది ప్లాన్. So if you do need a young, a vibrant, energetic girl to join your team, you should consider me. మనం ఒకటి చేయాలనుకుని కానీ సిచ్యువేషన్స్ డిమాండ్ చేయడం వల్ల వేరే కెరియర్ చూస్ చేసుకోవాల్సినప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్ నుంచి పుట్టినదే ఈ రెజ్యూమే. Type 3. The topper's resume. హాయ్, సంజయ్ రామస్వామి. నా కెరియర్ ఆబ్జెక్టివ్ చాలా సింపుల్ బాస్. నేను ఏది చేసినా టాప్లో ఉండాలి, నెంబర్ 1 అనిపించుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ దట్స్ వై ఐవ్ చోజన్ యువర్ కంపెనీ ఫర్ మై ఫస్ట్ జాబ్. 1 to 2 years మీతో వర్క్ చేస్తా. ఆ తర్వాత లోన్ సెట్ చేసుకుని మీ కంపెనీలో పరిచయం కాబోయే టాప్ బ్రెయిన్స్ తో కలిసి నా ఓన్ కంపెనీ స్టార్ట్ చేస్తా. ప్రాబబ్లీ నీలాంటి వాళ్ళని హైర్ కూడా చేసుకుంటా. క్వాలిఫికేషన్స్ ఫర్ దిస్ జాబ్ అంటావా, కావాల్సిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. నో ప్రీవియస్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, బట్ ఐవ్ ఆల్వేస్ బిన్ బిల్డింగ్ స్టాఫ్. మా ఇంట్లో వాళ్ళందరూ మా అబ్బాయి మంచి ఇంజనీర్ అవ్వాలి, నీలాంటి ఒక టాప్ కంపెనీలో జాబ్ తెచ్చుకుంటే చాలు అనుకుంటున్నారు. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అ క్రియేటర్ అండ్ అన్ ఆంట్రప్రెన్యూర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే బాస్, నన్ను హైర్ చేసుకుంటే నీ ఉద్యోగానికే ఎసరు పెట్టే రకం. బట్ ఐ నో యూ కాంట్ సే నో. ఇంటర్వ్యూకి ఎప్పుడు రావాలో చెప్పు, ప్యాకేజ్ ఎంత కావాలి, ఎప్పుడు జాయిన్ అవుతానో అప్పుడు మాట్లాడుకుందాం. మనందరి క్లాస్లో ఇలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు కదా, అంటే దోస్ హూ డ్రీమ్ అబౌట్ లైఫ్ ఇన్ అ రియలీ బిగ్ స్కేల్. సో అలాంటి రెజ్యూమే ఇదనమాట. Type 4. The powerful lady resume. హాయ్, మై నేమ్ ఇస్ శాంతి, విజయ్ శాంతి. నా కెరియర్ ఆబ్జెక్టివ్ నా 2 బంగారం లాంటి పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి, అలానే నా లవ్లీ హస్బెండ్కి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలి. అండ్ ఆల్ సెడ్ అండ్ డన్, దో ఐ లవ్ మై ఫ్యామిలీ అలాట్, నాకు బయట ఒక లైఫ్ కావాలనిపిస్తుంది. ఐ వాంట్ టు బీ ఇండిపెండెంట్. సారీ, ఐ డ్రిఫ్టెడ్. My career objective is to work for a company that respects women. నా కష్టానికి తగ్గ రికగ్నిషన్ అండ్ రెమ్యునరేషన్ ఇచ్చే కంపెనీకి నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. Professional experience. 4 years, same company, same role. ప్రమోషన్ లేదా అని అంటే ష్యూర్ నాకేంటి అన్నాడు మా కొత్త మేనేజర్ గోకేష్. లాగిపెట్టి ఒకటిచ్చి రిజైన్ చేసి ఈ జాబ్కి అప్లై చేస్తున్నాను. బీభత్సమైన మల్టీ టాస్కింగ్ అండ్ టైం మేనేజ్మెంట్ నా స్ట్రెంగ్స్. ఒక చేత్తో దోశ వేస్తూ ఇంకొక చేత్తో ఈమెయిల్స్కి రెస్పాండ్ చేస్తూ అదే టైంలో క్లయింట్తో ఫోన్ మాట్లాడగలిగే టాలెంట్. అండ్ ఐ నో ఇవన్నీ మీకు ఇర్రెలవెంట్. మీకు కావాల్సిన ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ రెండు నా దగ్గర ఉన్నాయి. సో ఐఎమ్ హోపింగ్ ఐ విల్ హియర్ ఫ్రమ్ యూ. ఈక్వల్ ఆపర్చునిటీస్ అనే కాన్సెప్ట్ మీకు తెలుసని ఆశిస్తున్నాను.
వర్క్ ప్లేస్లో ఉండే కష్టాల్ని, ఇంట్లో ఉండే కామన్ డిమాండ్స్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఎంతో స్ట్రాంగ్గా ఉండే ఇలాంటి లేడీస్కి టైప్ 5 ద ఫ్యామిలీ మ్యాన్స్ రెజ్యూమే. Hello, myself Kutumbarao. My career objective is to work for a company that will pay me well enough to plan our second child. Also, to keep up with our car loan, house loan, and our first child's LKG fee. Very expensive, I say. I offer a lot of experience which I gained from almost all of your competitor companies. And the main reason I'm applying for this job is నేను ఇప్పుడు చేస్తున్న పని మీరు అడ్వర్టైజ్ చేస్తున్న జాబ్ ఎగ్జాక్ట్గా సేమ్. But you are offering a better package. నచ్చరు, దృష్టిలో పడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే మీకు కావాల్సిన ఆ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అవి నా దగ్గర బోల్డ్. ఆల్రెడీ నేను మీకు బాగా నచ్చేసి వావ్ వాట్ అన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఐ సే అనిపించింది కదా. ఐ నో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కాల్ మీ ఫర్ అన్ ఇంటర్వ్యూ. కాల్ మీ. పాపం నిజంగా ఏదైనా ఒక కంపెనీకి లాయల్గా ఉందా అని అనుకున్నా ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్ అండ్ ఖర్చుల ప్రభావం వల్ల ఇలా ఒక్క కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి జంప్ అవుతూ పోతూ ఉంటారు. అండ్ ఐమ్ ప్రిటీ షూర్ పాపం డీప్ డౌన్ ఇన్సైడ్ దే డోంట్ రియలీ ఎంజాయ్ దట్. బట్ కానీ నాకు అనిపిస్తుంది నిజంగా ఒక రెజ్యూమే, ఒక పేపర్ ముక్కని చూసి మన ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేస్తారు ఏ కంపెనీ అయినా. హౌ టెస్ట్ చేయమనండి, టెస్ట్ చేసాక నచ్చకపోతే రిజెక్ట్ చేయండి. మాకు రిజెక్షన్స్ కొత్త ఏం కాదు కదా. ఇఫ్ యూ లైక్ దట్ వీడియో డూ హిట్ అ థమ్స్ అప్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ హు ఆర్ ఇన్ ద స్ట్రగ్లింగ్ కార్పొరేట్ కల్చర్. అండ్ మీది ఏ టైప్ రెజ్యూమే నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ ఆల్.